వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజా. ఏ ఊరికైనా కుటుంబం అనేది ఉంటుంది. ఆ కుటుంబానికి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాలరాస్తే ఆ యొక్క తల్లిదండ్రులు పడే క్షోభ ఇంత కాదు. అందులో భాగంగానే ఓ కుమార్తె యొక్క కర్మక్రియలు నిర్వహించి ఆ కుటుంబ గౌరవం ఎక్కడ పోతుందోనన్న ఆ ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనక్షోభను ఎదుర్కొన్నారు. కూతురు అన్నింటిలో ఉంటే నమ్మని తీసుకొని పిల్లకాయల కోసం అప్పులు పాలేదు. కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను మానిపోతాను, నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు. నాకు తెలుసు. ఈరోజు నా పాత్ర ఈదులోకి వస్తే 20 మంది వచ్చినారు. నా పిచ్చిపోతే ఒక నా పిచ్చిపోతే ఆత్మహత్య నా బాధ. నా భార్య చూడు, నేను యాంటిక్యాప్ట్, నేను నా భార్య ఏ ఊరికి రాదు. మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి హేమశ్రీ అదే సామాజిక వర్గానికి చెందిన అదే గ్రామానికి చెందినటువంటి కిషోర్ని ప్రేమిస్తుంది. వారు కిషోర్ యొక్క తల్లిదండ్రులు వీరిని ఉషా సుబ్రహ్మణ్యరెడ్డిను ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతారు. అయితే మొదటి అమ్మాయి ఉన్నది, తర్వాత రెండో అమ్మాయికి ఏ విధంగా చేయాలని వారు నిరాకరిస్తారు. దీన్ని పక్కన పెట్టి ఆమె యొక్క హేమప్రియ అనే ఆమె కిషోర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఆ కుటుంబంలో క్షోభ అనేది మిగులుస్తుంది. కుటుంబంలో 2 ఆడపిల్లలుండి పెద్దమ్మాయికి పెళ్లి కాలేదని, రెండో అమ్మాయి వివాహం చేసుకుందని సమాజంలో తెలిస్తే తమకు ఎంతో అవమానం జరుగుతుందని ఆ తల్లిదండ్రులు ఈరోజు కర్మక్రియలు నిర్వహించి అందరినీ పిలిచి భోజనం పెడతారు. ఆ తల్లిదండ్రుల క్షోభ, వారు ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ విధంగా సమాజంలో విలువలు కోల్పోతున్నారు. కన్న కూతురు కడుపు కోత మిగిల్చిందని ఆ యొక్క తల్లిదండ్రులు కర్మక్రియ నిర్వహిస్తూ వారు చెప్పిన మాటలు వింటే మనకు కళ్ళ వెంట నీరు రాక తప్పదు. వారి మాటల్లోనే విందాం పదండి. చిత్తూరు డిస్టిక్ ఎస్ఆర్ మండలం పిల్లారపు గ్రామం. నా పేరు ఏ సుబ్రహ్మణ్యం రెడ్డి, మా వైఫ్ ఏ ఉష. నాకు 2 కూతుర్లు. పెద్ద కూతురు బీటెక్ సిద్ధార్థ, రెండో పాప వచ్చి ఏపీఆర్డిసి రాసి కర్నూలులో మంచి కాలేజీలో సీట్ తెప్పించుకొని 2 years అమ్మాయి దగ్గర సెల్లే లేదు. ఇప్పుడు 4 years 6 months కాబట్టి సెల్ ఉంది. కాలేజీకి కావాలన్నా అనేసి నన్ను పిలిచినాడు. ఈ మాటతో నా కొడుకు మీకు దృష్టి పడినారు, నువ్వు నాకు పెళ్లి చేసి నాకు ఇచ్చేయి, నేను చదివించుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. లేదు, నాకు పెద్ద కూతురు ఉంది, ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఆ బిడ్డని పెట్టుకొని చిన్న బిడ్డకి పెళ్లి చేయకూడదు, అది సాంప్రదాయం పద్ధతి కాదు, నాకు వాళ్ళ వల్ల నేను చాలా వాళ్ళ మీద డిఫైండ్ అయి ఉన్నాను, కాబట్టి మా కూతురు జోలికి వచ్చినాయంటే మర్యాద ఉండదురా అని చెప్పి వాళ్ళ నాయనకి చెప్పేసి వస్తే 3 రోజులు అవుతాను రాలేదు. మా ఇంటికాడ ఆదివారం మేడం వచ్చింది అంటే మాకు సంబంధం లేదు, హాస్పిటల్కి వచ్చింది ఈరోజే అంటే అన్ని రికార్డ్ అంతా చూసినాక ఇదంతా కాదని అభివృద్ధి కౌన్సిలింగ్ ఇచ్చినాను. నానా నీకు 2 రోజుల్లో చెప్తాను నానా అనింది. 2 రోజులే వద్దురా, సెల్లుదానంటే సెల్లు తెచ్చేసింది. మనం ఈ హాస్టల్ వద్దు అనేసి నేను హాస్టల్ అంతా రాయిచ్చేసి ఖాళీ చేసుకొని మా సేఫ్టీ ఉండే ప్రదేశం సులూరుపేట, మా వదిన మా మర్దాలు అందరూ ఉన్నారనేసి అమ్మాయికి సెల్లు లేకుండా చేసి ఆడ పెట్టేసి మళ్ళా నైట్ అంతా ఆలోచన చేసి మళ్ళీ ఎస్పీకి కలెక్టర్కి అన్ని అర్జీలు రాసుకొని పోయి మళ్ళీ ఆడ మేడం కౌన్సిలింగ్ ఇస్తే నేను మారి పూడుస్తాను నాయన, నేను మారి పూడుస్తాను, నాకిట్ట నేను చదువుకుంటాను నమ్మించి మళ్ళా తీసుకొని సులూరుపేటలో వదిలితే మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేసి మా కూతుర్ని సులూరుపేటలో మా వదిన కంటే కిడ్నాప్ చేసి ఆ నుంచి తీసుకొని వెళ్ళిపోయినాడు. బుధవారం పెళ్ళి అయిపోయిందని మాకంతా ఫోటోలు పెడితే అప్పుడు తెలుసుకున్నాము ఇవంతా ఎందుకు రానేసి. అందువల్ల నిన్న పిండ చచ్చిపోయిందని అమ్మాయికి ఇది బిడేసి పాలు దినాలు చేయనాము. మా ఆవేశం వచ్చి వాళ్ళ మీదనే నేను డిఫెండ్ అయినాను. ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే నాకు కొడుకుంటే కూడా నాకు బాధ లేదు, వదిలే ఉంటాను. కొడుకైనా కూతురైనా వాళ్ళే కదా, మన జీవితం మన కెరీర్ వాళ్ళే ముందుకు తీసుకొస్తారులే. మనం అట్టనేసి వాళ్ళకి ఎంత కావాలన్నా ఏ కాలేజీ కావాలన్నా అట్లా చదివిచ్చి అన్ని చేస్తే నా కడుపు మీద మా లైఫ్ మీద వాడు దెబ్బ కొట్టినాడు. నా కూతురు కెరీర్ దెబ్బతినింది. గంజాయి తాగి మత్తులో మా కూతురు కూడా గంజాయి పోసి మార్చినాడు. నాకు తెలుదు ఏమా ఇట్లాంతా చేసి మమ్మల్ని నానా రకాల హింసించి ఇప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడ చంపుతాడని తెలియదు.
నిన్న పెళ్ళి అవుతానే ఏదో ఒక మెసేజ్ పెట్టినారు, మీ అంతు చూస్తానని కూడా పెట్టున్నాడు. మమ్మల్ని కూడా చంపేయచ్చు. మేము అందుకే ఈ ఊరి నుంచి కూడా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాము. ఇది చాలా ఇట్లాంటిది ఇంకొక ఏ తల్లిదండ్రులకి, భారతదేశంలో ఏ తల్లిదండ్రులకి జరగకూడదు. వాళ్ళని మేము కష్టపడి, ఆయనకి చేయలేదు, నాకు జాబ్ లేదు, హ్యాండిక్యాప్ ఆయన హ్యాండిక్యాప్, నాకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. కానీ నేను కష్టపడి నా 2 బిడ్డల్ని చదివిస్తాండా. నేను నా భర్త చాలా అప్పు చేసి ఉండాము. వాళ్ళ కోసం వాళ్ళ మీదే మేము ఆధారపడి ఉండాము. ఇంకా 6 నెలలు ఉంటే మా సమస్యలన్నీ తీరిపోయి అని మేము సంతోషంగా బతుకుతాంటాము. ఎంత బాధ ఉన్నా కూడా సంతోషంగా బతికే సమయంలో ట్రాప్ చేసి ఎత్తుకొని పోయి ఈ మాతో చేసినాడు. నా బిడ్డకి జరిగి పూసింది, కానీ ఇంకొక బిడ్డకి జరగకూడదు అనేసి నా బిడ్డని చంపుకొని నేను పాలు దినాలు చేసి ఇంకో బిడ్డకి మాత్రం ఇట్లా పరిస్థితి రాకూడదు. అది నా కోరిక. ఇదొక్కటే నా కోరిక. నా బిడ్డ చచ్చిపోయింది, నాకు ఉండేది ఒకే బిడ్డ. ఇప్పుడు ఎంతో బాగా సాకినాను, చిన్న బిడ్డని కోరింది ఇచ్చినాను. కానీ దానికి నా మీద కనికరం లేకుండా పనికి మళ్ళీ పోయిన దాన్ని నేను ఉండంగానే పిండం పెట్టినాను.